చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఏది బెటర్ అంటావు? జగన్ పరిపాలన బాగుంది. ఎందుకని? జగన్ ఏదైనా న్యాయం చేశాడు జనాలకి, చంద్రబాబు గారు ఏం చేయలేదు. ఏం చేయలేదు. జగన్ చేసింది ఏమీ లేదు. దోచుకోవటం, ఆయన వెనకేసుకోవటం, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు దోచుకోవటం అని అంటారు. ఇప్పుడు దోచుకుంటున్నారు, అంతకుముందు ఎవరు దోచుకోలేదు కదా. అందరూ సమానంగా పంపించాడు. ఇప్పుడు దోచుకుంటున్నారు అందరూ. ఏమి ఇచ్చాడు? ఏమీ లేదు అసలు. జనాలందరినీ రెచ్చగొడుతున్నాడు జగన్ అంటున్నారు. మరి దాని గురించి ఏమీ లేదు, రెచ్చగొడతా. పావుల పెట్టుబడి పెట్టి మమ్మల్ని ఎక్కడ తీసుకురాలా, మేము అభిమానంతో వచ్చాం. అది అభిమానంతో పోగేస్తున్నారు. జగన్ ఎక్కడికైనా బయటకు వస్తే అడుగు పెట్టాలన్నా జగన్ పోగేస్తున్నారు. మేము అభిమానంతో వచ్చాం. అది ఎందుకని జగన్ అంటే అంతే. మాకు చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కాదని అభిమానం. నీకు జగన్ ఎందుకని? మాకు మేలు చేసాడు కాబట్టి వచ్చాం. ఏ రకంగా? ఏ రకంగా అయినా సరే, వ్యవసాయం వడ్డల్లో రైతు భరోసాలు వేసాడు, అన్ని వేసాడు. ఈ గవర్నమెంట్ లో ఇంతవరకు ₹1 తిన్నది లేదు, ఎప్పుడు కూడా తిన్నది లేదు. అది జగన్ అయితే అప్పులు చేసి పనిచేశాడు, నేనైతే స్టేట్ ని డెవలప్ చేస్తున్నా అంటున్నారు చంద్రబాబు గారు. ఏ రోడ్డు పోసాడు? చెప్పడానికి అప్పులు చేసిందే ఉంది. లేబర్కి ఎవరికి చేసిందే ఉంది? పని లేక అల్లుస్తున్నాను చేస్తుంది. నిరుద్యోగ కింద 3000 వేస్తాను అన్నాడు. ఎవరికి వేసాడు? ఎవరికి లేదు. అమ్మఒడి కాడ సరే, డెవలప్మెంట్ ఎలా చేశారు చంద్రబాబు? డెవలప్మెంట్ అసలు లేదు. ఏ రోడ్డు బాగుంది చెప్పండి. నేను రోడ్లు మొత్తం చూపిస్తా. ప్రతి రోడ్డుకి తీసుకెళ్తా. నేను తిరుగుతాను కాబట్టి ప్రతి రోడ్డుగా తీసుకెళ్తా, చూపిస్తా. రెండు చూడండి. అంతగా ఏం వేయలేదు జగన్, ఏం చేయలేదు. రోడ్లు కానీ, వ్యవస్థలు నాశనం చేయడం కానీ, అప్పుల పాలు చేయడం. జగనే రోడ్లు అందరికి న్యాయం చేశాడు. రోడ్లు అన్నది చంద్రబాబు వేస్తారనగా, సమృద్ధి పెరుగుతున్నాడు కదా. ఏం చేశాడు? రోడ్లు ఏ రోడ్డు చూసినా బావాలా. వేరే రోడ్డు వెళ్ళారండి, ఆ రోడ్డు అసలు బావాలా. జగన్ ఉండగానే పోసాడు. జగన్ ఉండగా పోసిన రోడ్డు అది. మళ్ళీ మేడూరు రోడ్డు చూపిస్తున్నాడు కదా. మళ్ళీ మేడూరు రోడ్డు అసలు లేదు. లేదా వీడియో పెట్టమన్నా పెడతా, నేను వీడియో తీసి. సరే, జగన్ గారికి దగ్గర నుంచి మంటాడు బస్ స్టాండ్, మంటాడ బైపాస్ లో నుంచి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళే రోడ్డు చూడు, 1/2 గంట పడుతుంది వెళ్తాకి. ఏదో చేశారు అంటున్నారు, ఏం చేశారు? ఎవరికి ఏం చేయాలి. రైతు భరోసా కేంద్రం కాడికి అది మంచి ప్రభుత్వం, సూపర్ 6 అమలు చేసాం, హిట్ కొట్టేసాం. వాళ్ళు ఇచ్చి కొట్టుకున్నారు ఏంటంటే దొంగ రాజకీయం చెప్తాకి, వాళ్ళు గొప్పలు చెప్పుకుని బతకడానికి. అది అంతేగా. అవిని చేసిన వాళ్ళందరినీ నేను పట్టుకుంటున్నాను, జైల్లో పెడతామంటారు. దాని గురించి ఏమంటారు? పెడితే పెట్టుకోమండి. ఎవరైనా అందరూ సిద్ధమే, జైలుకి అయితే అందరూ సిద్ధంగానే ఉన్నారు, జైలుకి ఎత్తకైతే. అది ఇప్పుడు మీరు వైసీపీ పార్టీ? వైసీపీ పార్టీ, పక్కా వైసీపీ పార్టీ వాళ్ళు అరాచకం చేస్తున్నారు, విద్రోహం చేస్తున్నారు అని చంద్రబాబు గారు కొన్ని చోట్ల అంటున్నారు. దాని గురించి ఏమన్నా? ఆడు గిట్టగా చెప్తున్నాడండి అవన్నీ. ఆడన్నీ గిట్టగా చెప్తాడు చంద్రబాబు నాయుడు, గిట్టగా చెప్తున్నాడు. ఏం చేయట్లేదు, ఏం చేస్తున్నాడు? అందరూ నడిచేసేమను ఇప్పుడు వచ్చారు జనాలు, వాళ్ళందరూ నడిచేమని వచ్చి ఏం అర్చేయలేరు కదా. ఓకే.